హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే 2 కేజీల టమాటాలతో పక్కా కొలతలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఎప్పుడు పచ్చడి పెట్టని వాళ్ళు కూడా ఈజీగా పెట్టే ప్రాసెస్‌లో చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలా నిల్వ పచ్చడి పెట్టుకున్న తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా టమాటా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి కాస్త టమాటా పచ్చడి వేసుకొని తిన్నారంటే సూపర్‌గా ఉంటది. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా! ఇంక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ పచ్చడి పెట్టుకోవడానికైతే ఇలా ఫ్రెష్‌గా ఉండి బాగా మాగిన టమాటాలైతే తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 కేజీల టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఆ టమాటాలని ఫ్రెష్‌గా ఉండే నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా టమాటాలన్నింటిని కూడా బాగా కడిగేసి సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. అలా ప్లేట్‌లో పెట్టేసి కాసేపు గాలికి ఆరనివ్వండి. అలాగే ఒకవేళ టమాటాలలో ఎక్కడైనా టమాటా గనక మెత్తబడింది ఉంటే గనక దాన్ని తీసేసి అన్నింటిని ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి. ఇలా గాలికి ఆరనిచ్చామంటే కాసేపటికల్లా దానిపై నుండి తేమ మొత్తం ఆరిపోతదనమాట. అలా తేమ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడి క్లాత్ తీసుకొని టమాటాలన్నింటినీ శుభ్రంగా తుడిచేసుకొని ఆ తర్వాత వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా ఫస్ట్ పైనుండి తొడిమలు మొత్తాన్ని కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఊరగాయలోకే కాకుండా టమాటాలని ఏ కూరలోకి వాడుకున్నా కూడా ఇలా పైనుండే తొడిమలనైతే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట. ఇలా టమాటాలన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. నాకైతే 2 కేజీల టమాటాలకి ఇన్ని ముక్కలైతే వచ్చినాయండి. ఇంకా కేజీలతోనే కాకుండా వీటిని గిన్నెలతో ఎలా కొలుచుకోవాలనేది కూడా చూపిస్తానండి. నార్మల్‌గా ఏదైనా ఒక కప్పు తీసుకున్నామంటే దాంతో 4 కప్పులు టమాటా ముక్కలు వచ్చినాయంటే గనక ఒక కప్పు చింతపండు వేసుకుంటే సరిపోతది. అంటే కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు అనమాట. ఇక్కడ నేనైతే 2 కేజీల టమాటాలు తీసుకున్నాను కాబట్టి వాటినైతే ఒక పెద్ద గిన్నెతో అయితే కొలుచుకుంటున్నానండి. అన్నీ 4 కప్పులు వచ్చేలాగా. ఇలా నేను తీసుకున్న కప్పుతో నాకైతే 4 కప్పులు టమాటా ముక్కలు వచ్చినాయన్నమాట. వాటన్నింటిని ఒక ప్యాన్‌లోకి వేసేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు టమాటాల నుంచి రసం గారుతది కదా! ఆ రసాన్ని కూడా ప్యాన్‌లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టేసి మంటని పూర్తిగా సిమ్‌లో పెట్టి ఫస్ట్ టమాటాల్ని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపటికల్లా టమాటాలు మగ్గుతూ టమాటాలలో నుంచి ఇలా నీళ్లు రావడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే టమాటాలు కొలుచుకొని ఉంటామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ వేసుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే కనుక శనక్కాయ నూనె వేసుకోండి. టేస్ట్ బావుంటదనమాట. ఇలా నూనె వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ టమాటాల్ని కాస్త మెత్తబడనివ్వాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా ఊరి తొందరగా మగ్గిపోతాయండి. అలా టమాటాలు ఇలా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 4 కప్పుల టమాటాలకి ఒక కప్పు నిండుగా చింతపండైతే వేసుకోవాలి. కప్పుకి చింతపండుని పైపైన కాకుండా కాస్త అదిమి తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ టమాటా ఇంకా చింతపండు 2 కూడా బాగా మెత్తబడనివ్వాలి. కాసేపటికల్లా టమాటాలు మొత్తం ఇలా మెత్తబడిపోయి ఇలా నీళ్ళైతే బాగా ఊరిపోతాయండి. చూస్తున్నారు కదా! టమాటా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇలా టమాటా, చింతపండు 2 బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ పసుపు అలాగే సేమ్ కప్పుతో ఒక కప్పు కల్లుప్పు వేసుకొని కలిపేసుకోండి. సింపుల్ అండి. 4 కప్పులు టమాటాలైతే ఒక కప్పు చింతపండు, ముప్పావు కప్పు ఉప్పు, ముప్పావు కప్పు కారం వేసుకోండి. ఉప్పు, కారాలు మాత్రం మళ్ళీ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చనమాట. సో, ముందుగా వేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువగా వేసుకోండి. అలా ఉప్పు కూడా కాస్త కరిగిపోయిన తర్వాత కారం కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల టమాటాలు తీసుకున్నాను కాబట్టి కారం కూడా కాస్త ఎక్కువగా వేసుకున్నానండి. మీరు తీసుకునే టమాటాల క్వాంటిటీని బట్టి మీ దగ్గర ఉండే కారం ఘాటుని బట్టి వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మంటని పూర్తిగా సిమ్‌లో పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల కల్లా ఇలా ఆయిల్ మొత్తం బాగా పైకొస్తుందనమాట. అలా పైకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి.
కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారంటే చల్లారడానికి టైం పడతది కాబట్టి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తొందరగా చల్లారిపోతది. ఇలా అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి గాని, గ్రైండర్‌లోకి గాని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ చేశాను కాబట్టి మొత్తం అంతా గ్రైండర్‌లో వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చనమాట. ఇలా గ్రైండర్‌లో వేసుకొని మిక్సీ పట్టుకుంటూనే ఇప్పుడు అందులోకే ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండి అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. ఒకవేళ కేజీ టమాటాలకైతే ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి సరిపోతది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటూ మధ్యలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే గనక ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి కానీ, గ్రైండర్‌కి కానీ వేసుకొని తీసేసుకోవాలి. మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోతదండి. ఇలా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే కొద్దిగా పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. ఇంత పచ్చడిని ఒకటేసారి తాలింపు పెట్టుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకున్నామంటే టేస్టీగా చాలా బావుంటదండి. పచ్చడి తాలింపు పెట్టుకోవడం కోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం పచ్చడి ఎంతైతే తాలింపు పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీరు కొంచెం తాలింపు వేసుకోవాలనుకుంటే ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి. ఆయిల్ అలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఇలా పచ్చడి పెట్టుకునేటప్పుడు ఆవాలు మంచిగా చిటపటలాడితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. ఇలా ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని తెల్లబాయల్ని పైన తొక్క తీసేసి వేసుకోండి. ఇక్కడ తెల్లబాయలు అంతా ఇంత అని కొలత ఏముండదండి. మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. అలాగని మరీ ఎక్కువ కాకుండా పచ్చడి తాలింపు వేసుకునే దాన్ని బట్టి వేసుకొని తెల్లబాయల్ని కాసేపు ఫ్రై చేసుకోండి. ఒక్కొక్కసారి ఆయిల్‌లో తెల్లబాయలు పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే లైట్‌గా కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోండి. ఏ ప్రాబ్లమ్ ఉండదు. తెల్లబాయ వేలిందంటే గనక ఇంకా చుట్టుపక్కల మొత్తం ఆయిలే ఉంటది. మొన్న ఒకరోజు పప్పు తాలింపు వేస్తుంటే నాకు కూడా అలాగే జరిగిందనమాట. పొద్దున్నే హడావిడిలో ఒక్క తెల్లబాయని దంచడం మర్చిపోయినట్టుండా. అది పేలి మొత్తం ఎగిరొచ్చి కంట్లో పడింది చూడండి. ఫుల్లు మంట. అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో, కొద్దిగా కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోండి. అలా తెల్లబాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి 2, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనిచ్చి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే ఆ ఆయిల్ మొత్తం పచ్చడికి చక్కగా పడతదనమాట. అలా పచ్చడి మొత్తం ఆయిల్‌లో ఉడికిన తర్వాత కిందికి దించేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోకి ఎత్తి పెట్టుకున్నారంటే టేస్టీగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతదండి. నిజంగా చెప్తున్నా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందనమాట. ఈ కొలతలతో చేసుకున్నారంటే మీకు కూడా చాలా బాగా కుదురుతదండి. మీరెప్పుడు పచ్చడి పెట్టని వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్‌గా కుదురుతదనమాట. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో ఎప్పుడైనా కూరలు చేసుకునేంత ఓపిక లేనప్పుడు ఇలా కాస్త టమాటా పచ్చడి ఉందంటే గనక కొద్దిగా పచ్చడితో తిని పెరుగన్నం తిన్నారంటే కడుపు నిండిపోతదనమాట. చాలా చాలా బావుంటదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ టమాటా పచ్చడి పెట్టి ఇంట్లో వాళ్ళందరికి కూడా టేస్ట్ చేపియండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.